గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. నిన్న గంగోత్రి దర్శనం అయిపోయింది 8 గంటలకి. ఇదే దారి గంగోత్రికి. చలి పెడుతుంది అంటే మామూలుగా పెట్టట్లేదు. అయితే నిన్న ఒక హోమ్ స్టేలో అడిగిన, జస్ట్ ఒక రూమ్లో 6 బెడ్లు వేసి ఉన్నాయి, 1200 ఇవ్వన్నాడు. ఇక నాకు అంత నేను చక్కగా జేబులో చేతులు పెట్టుకొని చక్కగా నడుచుకుంటూ వచ్చేసిన బండి కాడికి. ఆ తర్వాత ఒక 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక చిన్న హోటల్ ఉండే. ఈ అన్న వాళ్ళు మొత్తం క్లోజ్ చేసి లోపల బెడ్స్ వేసారు. ఒక్కొక్క బెడ్కు 150 తీసుకున్నాడు. నైట్ ఇక్కడనే పడుకున్నా, ఫుడ్ కూడా ఇక్కడనే తిన్నా. సుఖీ టాప్ అని చెప్పేసి ఈ నుంచి 25 కిలోమీటర్లు మాత్రమే. ఇంకా వెళ్ళిపోదాం. 10 వరకు అంతా క్లోజ్ చేసేసిండు. మళ్ళీ మార్నింగ్ 5:30కి అట్లా ఓపెన్ చేసిండు. అందరూ ఇట్లా ఈ సుఖీ టాప్లో అందరూ బెడ్లు మెయింటైన్ చేస్తున్నారు. ఇట్లా వీళ్ళు మెయింటైన్ చేయడం నాకు అడ్వాంటేజే, నాకు బాగుంటుంది. నాలాంటి వాళ్ళకి కొంచెం బడ్జెట్లో అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు అక్కడ 1200 అంటే కనీసం ఒక 700-800 అన్నా తీసుకుంటాడు ఆయన ఏదో రిక్వెస్ట్ చేస్తే. ఇక్కడ ఎంతైనా కూడా నాకు నేను ఖర్చులు వెళ్ళిపోయినట్టే కదా కొంచెం ముందుకు వస్తే. ఐఫోన్ స్టోరేజ్ అయితే అయిపోయింది. ఫైనల్ ఇంకా స్టార్ట్ అయిపోతాం. మనం ఇటు సైడ్ పోవాలి. ఇంకా చలో యమునోత్రి. ఈ వ్యాలీ పేరు హర్సిల్ వ్యాలీ. ఎంత బాగుందని అంటే రకరకాల పూలు, యాపిల్ చెట్లు మంచిగా ఉన్నాయి. కొన్ని పూలు అయితే నైట్ అయితేనే ఊసే పూలు ఉన్నాయి. అవి నైట్లో కనబడుతున్నాయి కాబట్టి తెల్లగా కనబడుతున్నాయి కొండలు. అందుకే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కూడా మొత్తం అన్ని ఫ్లవర్తో ఉంటుంది కావచ్చు. ఈ బస్సు వచ్చినా కూడా దిగాల్సిందే రోడ్డు. చూడండి పెద్ద కొండలు. ఇక లోపల గంగానది ఉందిగా అంటే మొత్తం చాలా డెప్త్లో ఉంది. ఇట్లాంటి దగ్గర డ్యామ్లు కట్టడం అసలు మస్తు ఈజీ. కొండకి మధ్యలో అయినా కట్టయితే కదా కొద్ది నీళ్ళు ఆగాయి. పెద్దగా నాకు తెలిసి ఒక 10 తాటి చెట్ల లోతున్నది లోయ లోపలికి. చాలా బాగున్నాయి. ఇవన్నీ చూసుకుంటే యాపిల్ తోటలు. మనము ఇప్పుడు సీజన్ కాదు కదా, అందుకే యాపిల్ లేవు. మందులు స్ప్రే చేస్తున్నారు ఇప్పుడు మొత్తం అంతా యాపిల్ చెట్లకి. ఇవన్నీ చిన్న చిన్న యాపిల్స్ అయినాయి. ఉత్తరకాశీ 60 కిలోమీటర్స్. మనం ఉత్తరకాశీ పోవాల్సిందే మళ్ళా. నిజంగా చెప్తున్నా, మీరు చూడండి. ఈ ఎడ్జ్లో ఏమో యమునోత్రి ఉంది, ఈ ఎడ్జ్లో ఏమో గంగోత్రి ఉంది. దీనికి రూట్ వేస్తే చాలా దగ్గర. కాకపోతే రూట్ లేకపోవడం వల్ల మన కింద నుంచి ఇట్లా వెళ్ళాలి. మళ్ళీ 200 చిల్లర. అక్కడ గంగోత్రి నుంచి ఎగ్జాక్ట్ 222 కిలోమీటర్లు. వాయిస్ ఎట్లా వస్తుందో చాలా అయితే వశపడట్లేదు, అందుకే ఇట్లా మాస్క్ కట్టేసుకున్నా. మెల్లగా 7 వరకు స్టార్ట్ అవుదాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే ఆయనకి గిరాకు వచ్చింది. పొద్దున ఛాయ్ తాగడానికి జనాలు వచ్చారు. నా పక్క పంట ఒక సర్దార్ వండుకుంటే ఆయన లేపిన సర్దార్జీ గిరాకు వచ్చింది లే అని చెప్పేసిన తర్వాత నేను కూడా లేచేసిన. సరే మనం కూడా వెళ్ళిపోదాం అన్న ఉద్దేశాన్ని ఇంకా స్టార్ట్ అయిపోయినా. కొండ దిగడమే ఈరోజు మొత్తం ఒక 90 కిలోమీటర్ల కొండ దిగడమే. ఈరోజు మన వెహికల్ రీడింగ్ వచ్చేసి ఆల్ 6s 66,666. కొద్ది క్షణంలో 600 మీటర్లు కూడా అవుతుంది. ఇంకా ఇట్లాంటి రీడింగ్ చూస్తే మంచి అనిపిస్తుంది. ఇట్లా రీడింగ్ వచ్చినప్పుడల్లా నాకు వీడియో తీసుకోవద్దు అవుతుంది. మామూలు అప్పుడు కూడా సక్సెస్ఫుల్లీ నా బండి ఇప్పటి వరకు 66,666 కిలోమీటర్లు తిరిగింది. చూసిర్రా, రాబోతుంది ఆల్ 6 డిజిట్ వచ్చేసింది. ఆల్ 6 వచ్చింది. పోకే ఉండు పోయింది. అయితే ఇప్పుడు మనం ట్రై చేయాల్సింది ఆల్ 7 డిజిట్ ట్రై చేయాలి. ఇక 77,777 700 మీటర్లు. అది ట్రిప్లో అవుతుంది. మళ్ళా ఎండ ఇక్కడ ఒక్క దగ్గరే పడుతుంది, ఏడ పడతలేదు. ముందు చూసుకున్నా వెనక చూసుకున్నా ఎక్కడ పడతలేదు. ఇంత చలిలో ఎండ పడితే మంచిగా అనిపిస్తుంది. ఎక్కడన్నా ఆయన దగ్గర వెనక్కి చూసుకోవడం నాకు అలవాటు. ఎందుకంటే మనం చాలాసార్లు చాలా వస్తువులు పడేసుకుంటూ ఉంటాం ఆయన దగ్గర. అట్లా చాలా వస్తువులు రికవర్ అవుతూ ఉంటాయి మళ్ళీ.
చూడండి ఇక్కడ నుంచి ఇంకా ఎండలేదు ఇక చలి మళ్ళా. అక్కడ మంచిగా అనిపించింది. పక్కన ఒక చిన్న బ్రిడ్జ్ కనబడుతుంది. మనం నేపాల్లో ఎక్కించినాం కానీ ఇండియాలో ఎక్కిలే కదా, ఒకసారి ఎక్కిద్దాం. అసలు ఎండకెళ్ళి పోదా చూడాలి. బండ్లు పోవడానికే ఉన్నది. అది చాలా పెద్దగా ఉంది. నేపాల్లో ఇన్న సగమే ఉండే అంతే, కానీ డిఫరెంట్ ఫీలింగ్. ఇట్లాంటి ఎక్కితే మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. నేపాల్లో ఒకటే రేకు ఉంటుంది, పొడుగు ఉంటుంది, ఊగుతుంది. ఆ బ్రిడ్జ్ ఘోరంగా ఊగుతుంది. నేను అంతమంది ఒకసారి ఎక్కించిన బ్రిడ్జ్, ఘోరంగా భయమైంది ఆ బ్రిడ్జ్. ఇది మామూలే. దీని నుంచి కార్లు కూడా పోవచ్చు, అంత స్టాండర్డ్ ఉన్నది బ్రిడ్జ్. ఆల్మోస్ట్ గంగోత్రి అనే డేంజర్ జోన్ నుంచి బయటపడ్డట్టే మనం ఉత్తరకాశీకి వచ్చిన ఇంకా 10 కిలోమీటర్లు ఉంది. ఎవరైనా రిషికేశ్ హరిద్వార్ నుంచి చార్ధామ్ యాత్ర చేస్తారు, నేను మొత్తం డిఫరెంట్. ఎవరైనా కూడా గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇట్లా చేస్తారు. నేను బద్రీనాథ్ లాస్ట్, ఫస్ట్, మూడోదేమో సెకండ్, ఫస్ట్దేమో థర్డ్, సెకండ్దేమో లాస్ట్, ఇట్లా అయిపోయింది అన్నట్టు. కింది నుంచి వస్తున్నాను నేను. నాకంటే మనకు అట్లా ఇది దీని తర్వాత అది చేసుకోవాలి అట్లా ఇట్లా అనేది మనకి ఏం సెంటిమెంట్లు ఏమి ఉండే. అది ఏదేమైనా కూడా మనకి ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా. నేను అట్లా వచ్చినా కాబట్టి అట్లా చూసుకుని ఇట్లా పైకి వరకు వెళ్తున్నా. నేను ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ పోవాలి కాబట్టి ఇప్పుడు ఇది చూసుకోవాలంటే మీది నుంచి మళ్ళీ కిందికి పోయి, మీది నుంచి దర్శనం చేసుకుంటా కింది రాకపోయి, మళ్ళీ కింది నుంచి దర్శనం మళ్ళీ ఉత్తగా మీదికి రావాలి. ఇదంతా స్టోరీ కన్నా కింది నుంచే వస్తున్నా, దర్శనం చేసుకుంటూ. తప్పో ఆ దేవుళ్ళు చూసుకుంటారు. మాస్టర్ అక్కడ పడితే చాలు, ప్రజెంట్ అయితే చాలు. धीरे से मारना, बाहर आया पूरा. अरे बाप रे, कितना मारा आप? 450 का. इतना स्पीड क्यों भैया? ఉత్తర కాశీ అయితే వచ్చేసినాం. నిన్న ఈ బ్రిడ్జ్ సైడ్ వెళ్తేనేమో కేదార్నాథ్. మనం కేదార్నాథ్ నుంచి వచ్చి రైట్ సైడ్ తీసుకొని గంగోత్రి పోయినాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకొని యమునోత్రి పోతున్నాం. ఆ జంక్షన్ నిజంగా చెప్తున్నా, మూడు పుణ్యక్షేత్రాలకు జంక్షన్ పాయింట్ ఇప్పుడు నేను చూపించిన జంక్షన్ పాయింట్. గంగోత్రి 94 అయిపోయింది, బట్వారి 35 అవసరం లేదు, ఉత్తరకాశీ 3 అవసరం లేదు, రిషికేశ్ 170 అవసరం లేదు. చలో 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 యమునోత్రి. హరిద్వారము కొంతమంది హరిద్వార్ అని పిలుస్తారంట, కొంతమంది హరద్వార్ అని పిలుస్తారట. కానీ గవర్నమెంట్ లెక్కలో మాత్రం హరిద్వార్ అని ఉంటుంది. ఏం పేరు అన్న మీ పేరు? రాజ్ సర్జా. సరే అన్న, కలుద్దాం మరి లడాఖ్లో. ఆల్ ది బెస్ట్ అన్న, హ్యాపీ జర్నీ. నేను టీఎస్ అంటే సంథింగ్ గమనించాలా, టీ మాత్రం చూస్తుంటాం. మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, అయిపోయినా మళ్ళీ తెలుగు అని చెప్పేసి. అవునా, హ్యాపీగా ఫీల్. కలుద్దాం భయ్యా మిస్. సార్ ఓకే అన్న, కలుద్దాం, బాయ్. అక్కడ కలుద్దాం, ఓకే. అన్న కలిసిండు రాజ్ సర్దా అని చెప్పేసి, కర్ణాటక నుంచి వచ్చింది. 22 days అవుతుందట. నాకు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాల్సిన టైం అయింది. ఎగ్జాక్ట్ 2000 అయింది. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించేసిన. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించేసిన. ₹1 కూడా తక్కువ తీసుకోలే ఇంజిన్ ఆయిల్. ఎంఆర్పి 550 ఉంటే 550 తీసుకున్నాడు. చలో ఇంకా, కానీ ఏంటంటే ఫ్రీగా చేంజ్ చేసిండు. ఇక అదే ఇదే అదే అనుకోవాలి. నాకు కావాల్సిన ఇంజిన్ ఆయిల్ దొరికింది, సంతోషం. ఇంకొక బాటిల్ అయితే స్పేర్ ఉన్నది. మెల్లగా ఇప్పుడు దీన్ని ఒక రౌండ్ ఫిగర్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ 66,700 ఉంది కదా. నెక్స్ట్ చేంజ్ చేసినప్పుడు 68,800 అట్లా 68,900 అట్లా తీసుకపోతే ఏంటంటే కొంచెం ఇక మనకు రౌండ్ ఫిగర్ ఉంటుంది అన్నట్టు.
చెప్తున్నాడు ఇంకొక 500 తిరగచ్చు అన్న అన్నాడు. కాకపోతే ఎందుకంటే అది నాకు నచ్చని ఇంజన్ ఆయిల్ నాకు, అందుకే నాకు ఇష్టం లేదు, తీసేసిన, బండికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. ఏమో ఇక నేను ఒక దానికి ఎందుకన్నా స్టిక్కీ అయిపోతుంది కదా, దానికే అయిపోతా, అది ఏదైనా కూడా కానీ. ఇక నాకు మళ్ళీ దాని నుంచి డైవర్ట్ కావడం ఇష్టం లేదు. నేను ఒక చెప్పులు వాడతా, స్పార్క్ ఉంటుంది కదా, స్పార్క్స్ సారీ, అది 10 years నుంచి వెళ్ళి అవే వాడుతున్నాయి. ఎవరైనా చూస్తే ఒకటే టైప్, ఒకటే కంపెనీ, ఒకటే టైప్. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంటే ఒకటే అప్పటి నుంచి వాడుతున్నారా అనుకుంటారు. కాకపోతే నేను చేంజ్ చేస్తూనే ఉంటా. అది నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది, ఎందుకంటే స్వెట్ వస్తే అది మొత్తం బయటికి రాకుండా పీల్చుకుంటుంది అన్నట్టు. అట్లనే ఆ కాన్సెప్ట్లో నాకు బాగా కంఫర్ట్ ఉండే శాండిల్స్ కాబట్టి అవే వాడుతూ ఉంటా. ఇక అందరూ ఏమనుకుంటారు అట్లా. నేను తిరిగినా ఒక్కదానికి నేను ఇక స్టిక్ అయిపోతే దానికే ఇంకా లాంగ్ టైం మెయింటైన్ చేస్తానట్టు దేనితోనైనా కూడా రిలేషన్షిప్. అది మనం ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా కిరాణా సామాన్ అయినా కూడా, ఇప్పుడు ఏదైనా తమ్నెల్ అయినా కూడా, ఏదైనా కూడా, ఇప్పుడు తమ్నెల్ కూడా నాకు మంచి ఆఫర్లు వస్తున్నాయి తక్కువ చేస్తామని చెప్పేసి, అయినా కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకనంటే మంచో చెడో మనం ఒకరితో మూవ్ అయితే ఏంటంటే రిలేషన్షిప్ బిల్డ్ అయిపోతే ట్రస్ట్, అంతే కాదు. మనము ఒకనొక సందర్భంలో డబ్బులు లేకపోయినా కూడా చేస్తారు వాళ్ళు, అన్న తర్వాత ఇస్తాను కూడా చేస్తారు. అట్లా మనకు టైంకి ఇస్తారు, అన్న మనతోనే ఉంటాడు అని చెప్పేసి. అట్లా లాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక టన్నల్ వచ్చింది 22, పెద్దగానే ఉంది టన్నల్. ఇట్లాంటి టన్నల్స్ వేసి బద్రీనాథ్కి ఏదైనా గంగోత్రి యమునోత్రి కనెక్టివిటీ చేస్తే బాగుండు. చెత్తలారి కావచ్చు, ఘోరంగా వాసన వస్తాను. పెద్ద టన్నల్ ఏం కాదు, 400 మీటర్లు ఉన్నది. నాకు అందరూ ఓటేసి నన్ను ప్రైమ్ మినిస్టర్ చేయండి, గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్కి వెళ్తాను, అందరు ప్రియ దర్శనం చేపిస్తా, లేకపోతే టన్నల్ అన్న కొట్టిస్తా తొందర అయిపోయేటట్టు. ఓకేనా? మన పార్టీ తెలుగు హరీష్ హెచ్ఎఫ్ డీలక్స్ బండి గుర్తు మనది. ఈ రోడ్డు డెహ్రాడూన్కి ఢిల్లీకి పోయే రోడ్డు. ఎక్కడైతే రోడ్డు మంచిగా ఉంటుందో అక్కడ స్పీడ్ గన్లు పెట్టుకొని ఉన్నారు పోలీసు వాళ్ళు. ఈ రోడ్డు మీద 40 ఏమో ఇచ్చారు స్పీడ్ లిమిట్. ఎంత డబల్ రోడ్డుకి, ఇంత మంచి రోడ్డుకు. ఇక మళ్ళీ ఇంకెక్కడ బండి డౌన్కు పోయేటప్పుడు స్పీడ్ పోతుంది కదా, అట్లాంటి దగ్గరనే రెడీ పెట్టుకొని ఉంటున్నారు. ఇంకా మనం ఇట్లా వచ్చినాము, స్టేట్ వెళ్తే ఢిల్లీ డెహ్రాడూన్, రైట్ సైడ్ తీసుకుంటేనేమో యమునోత్రి. ఇప్పుడు మనం యమునోత్రి వెళ్తున్నాం. యమునోత్రి 99 కిలోమీటర్ ప్లస్ 5. అరే మస్తు పెట్టిరు. 5 కిలోమీటర్లు నడవాలి కదా, అది కూడా మెన్షన్ చేసిర్రు. అంటే మనం 100 కిలోమీటర్లు బండి మీద పోవాలి, 5 కిలోమీటర్లు నడవాలి. రోడ్డు ఇట్లనే ఉంటే ఇలా అక్కడ రీచ్ కావడమే కాదు, దర్శనం కూడా చేసుకుంటాం. అబ్బబ్బబ్బో ఎంత కష్టపడుతున్నారు. ల్యాండ్ స్లైడ్లు కాకుండా మెష్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు వర్కర్స్. స్పీడ్ గన్లు ఉండద్దు. నా టార్గెట్ ఒకటే, ఫైన్ పడద్దు, పంచర్ కావద్దు, బండి ఖరాబ్ కావద్దు, ట్రిప్ అయితే ఇవ్వాలి మంచిగా. ల్యాండ్ స్లైడ్ పని చేస్తున్నారు, అందుకని బండలు పడితేనే ఆపుతున్నారు. మధ్యాహ్నం ఏమో ఫుల్ ఎండ కొడుతుంది, పొద్దున సాయంత్రం ఏమో ఇక చలి, వర్షపడనంత చలి. ఇంకా 46 కిలోమీటర్స్ ఉన్నది. 46 కిలోమీటర్కి 2 గంటలు చూపిస్తుందని అంటే రోడ్డు మళ్ళీ సింగిల్ అయిపోద్ది కావచ్చు. ఒకటే దగ్గర సింగిల్ రోడ్ ఉంది కొండ మీద, ఆ కొండ నుంచి వెళ్ళి టనల్ కొడుతున్నారు. రేపు చూపిస్తా ఆ జర్నీ ఎంత ఉంటుంది, ఆ టనల్ ఎంత ఉంటుంది అని చెప్పేసి. ఆ టనల్ వల్ల ఎంత సేఫ్ అవుతుంది అనేది రేపటి వీడియోలో చూద్దాం. ఇక్కడ మనం బైక్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, ఆ రిజిస్ట్రేషన్ అంతా చెక్ చేసారు.
బైక్తో రిజిస్ట్రేషన్ చేసిర్రు కదా, అది చెక్ చేసిర్రు. రిజిస్ట్రేషన్ అయింది అంటే రిజిస్ట్రేషన్ కాకపోతే చేస్తారు కావచ్చు, చేసుకుంటే బెస్ట్ కదా. నా బైక్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నా డైరెక్ట్, ఏం లేదు ఆమె ఆన్లైన్లో నా బండి నెంబర్ ఆన్లైన్లో కొట్టి చూసుకున్నది. ఓకే రిజిస్ట్రేషన్ అయినట్టు క్లారిఫై చేసుకున్నది, నేమ్ ఎంటర్ చేసుకున్నారు, ఇలా అని చెప్పారు అంతే. సింపుల్ ప్రాసెస్. మనం 5 నిమిషాలు ఇంట్లో కూర్చొని చేసుకుంటే ఇవన్నీ తలకాయ నొప్పులు ఏమి ఉండవు. ఇప్పుడు లేకపోతే ఆగాలి, ఆధార్ కార్డు తీయాలి, ఆర్సీ తీయాలి, ఈ పెద్ద తతంగం కన్నా ముందుగానే చేసుకుని డైరెక్ట్ వచ్చింది నయ్యం. నా బండి నెంబర్తో సహా అన్నీ రిజిస్టర్ చేసుకున్నా చార్ధామ్ యాప్లో. ఇది 13 डेट को పెట్టుకున్నా యాక్చువల్గా, ముందే అయిపోయింది కాకపోతే. आपका दर्शन हो गया भैया? आपका दर्शन हो गया? हाँ जी, दर्शन करके अभी आए हम। ठीक है. कितना टाइम हो गया ऊपर दर्शन के लिए? ऊपर दर्शन करने में हमें जाने में लगे थे सर 4 घंटे और आने में लगे 2 घंटे। दर्शन के लिए 2 घंटे? हाँ जी। फिर रिटर्न हमारे है ना, नहीं दर्शन करने में तो ओनली 5 मिनट लगी है, हाँ ज्यादा भीड़ नहीं थी। अरे ओके. ऊपर स्नान करने के लिए वो गर्म पानी मिलता है उधर? वो ऊपर कुंड हाँ जी, वो गर्म कुंड है, वहाँ पर स्नान करके दर्शन करे थे माता। ठीक है भैया, ठीक है सर, థ్యాంక్ యూ. రోడ్డు యమునోత్రి 4 లైన్ వేస్తున్నారు. మరి ఎందుకో టాప్ టు టాప్ ఉండబోతుంది రోడ్ అయితే. ఈ 4 గంటలో మాత్రం యమునోత్రి టాప్ ఇప్పటివరకు అయితే రోడ్డు. ఆ తర్వాత బద్రీనాథ్, ఆ తర్వాత కేదార్నాథ్, లాస్ట్ గంగోత్రి. నాకు తెలిసి ఒక 2-3 ఇయర్స్లో యమునోత్రి రోడ్డు మాత్రం ఎక్సలెంట్ అవుతుంది. టనల్ కొడుతున్నారు, ఒక 20-30 కిలోమీటర్లు సేవ్ అవుతుంది ఆ టనల్తో. దాదాపు గంట కన్నా ఎక్కువ ప్రయాణం. 4 కిలోమీటర్లు ఉంది టనల్, ఒక పెద్ద కొండ నుంచి వెళ్ళి. ఆ కొండని ఎక్కి దిగినాం అన్నట్టు. అదే చాలా టైం పట్టింది. టీఎస్ బండి ఒకటి కనబడ్డది. అన్న హైదరాబాద్ నుంచి వస్తున్నాడు. TS 08H F6029 బండి. తెలంగాణ బండి కనబడుతుంది అనుకున్నా, డైరెక్ట్ 2 వీలర్ కనబడుతుంది. ఇంకా ప్రజెంట్ అయితే జానకి చెట్టుకి వచ్చినాం. ఇక్కడ నుంచి అయితే నడుచుడు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నా వెహికల్ పార్క్ చేసుకోవాలి, లగేజ్ పెట్టుకోవాలి. యమునోత్రిలోని జానకి చెట్టుకి అయితే వచ్చేసినాం. బైక్ ఇక్కడ పార్క్ చేసిన. ఇక్కడ ఒక చిన్న దాబా లేకుంటే లోపల అట్లా లగేజ్ పెట్టుకున్నా. స్టిక్ తీసుకున్నా 30 రూపీస్. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాలి. వర్షానికి అయితే ఏం వీడియోలు అయితే తీయరాదు. ఈ వర్షం ఉత్తరాఖండ్ ఎంటర్ అయినప్పటి నుంచి రోజు వర్షం లేని రోజు అయితే లేదు. ఇంకా వెళ్ళిపోదాం, స్టార్ట్ అయిపోదాం. ఇంకా 2 కిలోమీటర్లు అయితే వచ్చి ఉంటాము. కేదార్నాథ్ వేకర్న 100 వాళ్ళని అయ్యాము ఇప్పటికైతే. మొత్తం అయితే 6 కిలోమీటర్లు ఉంది వెహికల్స్ పెట్టిన కాడ నుంచి వెళ్ళి. చూసుకుంటే ఇంకా వర్షం కొడుతుంది. ఇంకా ఫోన్ లోపల పెట్టేస్తా, టెంపుల్ వచ్చిన తర్వాత చూపిస్తా. ఇక్కడ చూసుకుంటే కొండలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. వే మాత్రం చాలా నీట్గా ఉంది. ఈ కొండ పక్క నుంచి వెళ్తే వర్షం పడ్డా కూడా ఏం కాదు. అన్న వచ్చేసి మనకు కలిసిండు హైదరాబాద్ నుంచి. అన్న హాయ్ క్రాంతి కుమార్ అన్న కూడా బైక్ విన్నే వచ్చిండు. సడన్గా నా బండి చూసి మాట్లాడిండు అన్ననే. ఫస్ట్ బండి నాకు తెలంగాణ బండి. పొద్దున కారు కనిపించింది, 2 వీలర్ అయితే అన్నదే ఫస్ట్. తెలుగు వాళ్ళు అయితే వర్షం కొట్టింది, అసలు వీడియో చేయడానికి పాసిబుల్ అయితే లేదు. అంతా రిటర్న్ అవుతున్నారు, పోయే వాళ్ళు ఎవరు లేరు. మరి టెంపుల్ క్లోజింగ్ టైం ఏంటో మాత్రం తెలియదు. తొందర పోదాం. దర్శనం అయిపోతే కింది దిగిన తర్వాత లెక్క మళ్ళీ ఇంకేం సంగతి అనేది చూసుకోండి. యమునా రివర్ ఏ లెవెల్లో పోతుందో. యమునోత్రి ఆకాశంలోనే ఉన్నట్టుంది. చూసుకోండి మేఘాలు. అక్కడ నుండి వచ్చినాం. ఇది కూడా ఎక్కడమే నాకు తెలిసి ఎంతసేపట్లో, నాకు తెలిసి 5 కిలోమీటర్లు అంటే ఒక 2-2.5 గంటలు ఎక్కుతాం కావచ్చు. ఒకటే అనుకుంటున్నాం అన్న నేను, తొందర ఎక్కి తొందర దిగుదాం అనుకుంటాను. అన్న కూడా గంగోత్రి వైపు వెళ్ళేది ఉన్నది, అందుకే నేను ఇటువైపు ఉన్నాను. నాకేం తొందర లేదు, కానీ అన్నకి ఏంటంటే రూమ్ బుకింగ్ ఉంది.
ఇది మళ్ళీ ఈ వర్షాలు కొడుతున్నాయి. అసలు ఉత్తరాఖండ్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వర్షాలు బాగున్నాయి. ప్రతిరోజు సాయంత్రం అయితే వర్షాలు ఖచ్చితంగా ఉత్తరాఖండ్లో ఉంటాయంట. ఇబ్బంది ఇంకా ఉత్తరాఖండ్లో ఈ ప్రజెంట్ ఈ చార్ధామ్ యాత్ర ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే వర్షం కొడితే బైకర్లకు అయితే బస్సులో ఉంటే ఏం కాదు, బండి మీద వస్తే మాత్రం ఇబ్బంది, రోజు ఆగాల్సి వస్తుంది. చూడండి మొత్తం అంతా క్లౌడ్స్ అంతా ఫాగి వెదర్ అయిపోయింది వర్షం కారణంగా. వర్షం అయితే విపరీతంగా కొడుతుంది, మొత్తం మారిపోయింది వెదర్. కానీ కేదార్నాథ్ అంత మంది లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. తొందరగా దర్శనం అయిపోద్ది, చేసుకొని బయట పడాలి. ఇంకా ఇప్పుడు ఉంది నెక్స్ట్ లెవెల్ లొకేషన్. వర్షం అయితే ఇంకా కొడుతుంది. ఈ ఉత్తరాఖండ్ ఏందేమో, మనకేమో ఫుల్ ఎండలు కొడుతున్నాయి, అసలు కనబడట్లేదు కొండలు. చూడండి నెక్స్ట్ లెవెల్. ఈ వీడియోలో ట్రై కలర్ ఎవరికి కనబడుతుంది, ఆరెంజ్ కలర్, వైట్ కలర్, రెడ్ కలర్ ఎక్కడెక్కడ కనబడుతుందో కామెంట్ చేయండి. మొత్తం ఆకాశం మేఘాల్లో ఉన్నాం. ఉత్తరాఖండ్ అంటే అంత మేఘాల్లో ఉండిపోవడం. పైన చూసుకుంటే మంచు ఉంది, మంచు గారికి డైరెక్ట్ వాటర్ రూపంలో దిగుతున్నాయి కిందికి. అవి ఉంటాయి కదా చల్లగా, అంటే మామూలుగా ఉండదు. ఇక్కడైతే డైరెక్ట్ గడ్డ కట్టేసింది, ఇక్కడ మంచు మూవ్ కావట్లేదు. ఇంకొంచెం పైకి వస్తే మనకు ఐస్ తగులుతుంది. రామ్ రామ్. ఇక్కడ చూడండి ఎట్లుంది అప్పుడు. వర్షంలో నడక, యాంగ్లర్లు వేసి మొత్తం స్టెప్స్ వేసారు, అసలు దారే లేదు. చాలా రిస్క్ ఏరియా ఇది. టెంపుల్ కనబడుతుంది. ఫైనల్గా అయితే ఆ యమునోత్రి తల్లి పుట్టిన ప్లేస్కి అయితే వచ్చినాం. యమునోత్రికి ఫైనల్గా రీచ్ అయిపోయినాం. ఒక 200 మీటర్లు అయితే టెంపుల్కి వెళ్తాం. చూడండి మొక్కుకోండి అందరూ, వీలుగానలు అందరూ. యమునా నది కింద. మనం ఇప్పుడు యమునోత్రి టెంపుల్ ఆవరణంలో ఉన్నాం. ఇక్కడ తెలుగులో రాసింది తప్పకుండా అని చెప్పేసి. వేడి నీళ్ళు, మొత్తం వేడి నీళ్ళు వస్తున్నాయి, పొగలు కక్కుతున్నాయి వేడి నీళ్ళు. గరం వేడి నీళ్ళ కొండము. ఇక్కడ అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ చూసుకుంటే వేణీళ్ళ కుండం ఉంది. అయితే యమునా దేవి ఏం చేసిందంటే సూర్యుడి కోసం ఇక్కడ వేణీళ్ళతోని అన్నంలా చేసి ప్రసాదం పెట్టిందంట. ఇక్కడ ఇప్పుడు ఇంకా స్టిల్ ఆ బియ్యం తెచ్చి ప్రసాదం లెక్క చేస్తున్నారు. అంటే ఒక క్లాత్లో కట్టి ఆ నీళ్ళలో పెడుతున్నారు. ఈ ప్లేస్లో ఉడుకుతున్నాయి రైస్. ఇదే ప్రధాన మందిరం. వీడియోలు తీయకుండా సెక్యూరిటీ ఉన్నారు. లోపలైతే 3 విగ్రహాలు ఉన్నాయి. ఒకటి అమ్మవారిది, యమునోత్రి అమ్మవారిది, ఇంకొకటి జమున అమ్మవారిది, ఇంకొకటి కూడా యమునోత్రి అమ్మవారిది. 3 విగ్రహాలు ఉన్నాయి. దీనికి ఆపోజిట్లోనే వేణీళ్ళ కుండం ఉంది. టెంపుల్ ఆవరణ ఇది. వేణీళ్ళ కుండం మాత్రం ఇక్కడ ఉంది. అందులో నుంచి నీళ్ళు వచ్చి ఇక్కడ కుండంలోకి వస్తున్నాయి. లేడీస్కి జెంట్స్కి సపరేట్ ఉన్నాయి స్నానం చేయడానికి. టెంపుల్ అయితే చూడండి మంచి లొకేషన్లో ప్రకృతిలో ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మనం చేసే పొల్యూషన్ తప్ప ఇక్కడ ఎట్లాంటి పొల్యూషన్ లేదు. చాలా సంతోషంగా ఉంది. మొత్తం కర్రతో నిర్మించిన గుడి. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంత దూరం కర్ర తెచ్చుకోవడం అంటే చాలా గ్రేట్. ఇది యమునోత్రి. చూడండి మనం చేసే చెత్త ఎట్లుంటుందో మొత్తం అక్కడ చూసుకోండి. ఇంకా మనం చేసే చెత్త అంతా ఇక్కడ చూసుకుంటే వేణీలు అనేది ఇక్కడ కలుస్తున్నాయి. యమున నది ఈ వాటర్లో కలుస్తుంది. యమున నది పుట్టిన స్థలం ఇది. మనం ఉన్నాం ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఉంది. వీటిని చార్ధామ్లు అని కూడా అంటారు. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్. యాక్చువల్ చార్ధామ్లు ఏమో మధుర, రామేశ్వరం, పూరి జగన్నాథ్, బద్రీనాథ్. ఫ్రెండ్స్ ఫైనల్గా ఉత్తరాఖండ్లో ఉన్న నా 4వది టెంపుల్
యమునోత్రి అయితే దర్శనం అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది. జనాలు ఎవరు లేదు, నడవడం ఇబ్బంది, వర్షం కొట్టింది. ఇక లోపల వేడి నీళ్ళ కుండం అయితే వేడి నీళ్ళు వస్తున్నాయి, మొత్తం ఉబికి వస్తున్నాయి. ఆ వీడియో కూడా తీసిన పెడతా. ఇక్కడ చూసుకుంటే అమ్మవారి టెంపుల్ ఉంది చూడండి. చాలా హ్యాపీగా ఉంది మొత్తానికి అయితే. అనుకోకుండా, ఎందుకంటే నా ట్రిప్లో లేకుండే నాకు చార్ధామే లిస్టు, ఇవి లేకుండే. చార్ధామ్ అంటే పెద్దవి, చిన్నవి లేకుండే. కానీ ఇక్కడ వచ్చి ఇవి వేయకపోతే బాగుండదు అని చెప్పేసి వచ్చిన. చాలా హ్యాపీ. ఉత్తరాఖండ్లో 4 పుణ్యక్షేత్రాలు అయితే దర్శనం చేసుకున్నా. దీంతో ఉత్తరాఖండ్ ఇంకా ఉత్తరాఖండ్ నుంచి వెళ్ళిపోవడమే. దీంతో వీడియో క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కొత్తగా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. ఈ అంకుల్ది బ్యాగ్ పడిపోయింది, తెగిపోయింది, పడిపోయింది. ఇక అన్నని ఇద్దరం పట్టుకొని వచ్చినాము. చాలా సంతోషపడతాడు. లోపల ఫోన్ ఉన్నది. మనకు అందులో ఏముంటేంది తీసుకొచ్చి కిందేద్దాం అనుకున్నాం. అంటే దారిలో కలిస్తే ఓకే, కలవకపోతే ఎక్కడన్నా పోలీసులకు అప్పచెప్దాం అనుకున్నాం. చాలా సంతోషపడతాడు. ఫోన్ ఉన్నది అని చెప్పేసి టెన్షన్ ఘోరంగా అవుతాడు. మనం దేవుడు మనకి ఏదో విధంగా వెళ్ళిపోతాడు. इसको पकड़ो थोड़ा घोड़े को। हाँ ठीक है, छोड़ना मत, थोड़ा ठीक है। कहाँ इधर? मजबूत से पकड़। हाँ 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 डालो नहीं आप